విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల వైనాన్ని ప్రశ్నిస్తున్న అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులు కేసు పెట్టడాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగానే తెనాల్లో ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఒక కార్పొరేట్ విద్యా సంస్థ అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని ప్రశ్నించిన ఏఎస్ఎఫ్ఐ నాయకులపై స్కూల్ యాజమాన్యం పోలీసులను ఉసుగొల్పి కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ఏఎస్ఎఫ్ ఇటువంటి చర్యలను ఖండిస్తుందని తెలిపారు. ఇంతేకాకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేపడుతున్న అధిక ఫీజులు పాఠ్యపుస్తకాల అమ్మకంపై దృష్టి పెట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండు శివ, నియోజకవర్గ కోశాధికారి పొన్నెకంటి శోభత్, ఉపాధ్యక్షులు పవన్, బాలాజీ, అజయ్, చైతన్య, ఆకాష్, లోకేష్, జయకృష్ణ, పోట్లు, మణి, దుర్గా, సంజయ్లు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో మెయిన్ కళాశాలలో మరి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర నాయకత్వం మరి ఈరోజు వెళ్ళి అక్కడ విద్యార్థులు ఏదైతే అధిక ఫీజులకి అమ్ముతా ఉన్నారో పుస్తకాలని, అదేవిధంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ప్రశ్నించే క్రమంలో మాట్లాడుతూ ఉంటే ఈ కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల పక్షాన ఏఎస్ఎఫ్ పోరాడుతూ ఉంటే మరి శ్రీ చైతన్య కళాశాలలో పోలీసులను పిలిపించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎస్ఎఫ్ నాయకుల మీదకి మరి వదలటం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ మరి అత్యుత్సాహం ప్రదర్శించి ఏఎస్ఎఫ్ నాయకుల మీద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఎస్ఎఫ్ నాయకుల మీద దాడికి దిగడం జరుగుతూ ఉంది. ఇది మనం గమనిస్తూ ఉంటే ఏదైతే మరి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక హామీలు ఇచ్చారు. మీరు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకి విరుద్ధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఈ శ్రీ చైతన్య వ్యవస్థలు ఉన్నాయో 2000, 3000 విలువ చేసే పుస్తకాలని 16,000, 20,000కి అమ్ముతూ ఉంటే మేము ప్రత్యక్షంగా వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈ కార్పొరేట్ వ్యవస్థకి మీరు అమ్ముడుపోయిన విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా అవలంబిస్తూ ఉంది. ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. 8వ క్లాస్ చదువుకునే విద్యార్థికి 23,000 రూపాయలు ఫీజు, 23,000 రూపాయలు బుక్స్ కొనటం అంటే ఎంత దారుణమైన వ్యవస్థలో మనం చదువుకుంటున్నామని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిందిగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు విద్యార్థుల రక్తమాంసాలు దోచుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వీటిని వెంటనే స్పందించి ఏదైతే కళాశాలలో జరుగుతున్న అక్రమాలని మీరు ఖండించకపోతే ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యా సంఘాలు అన్ని కలుపుకొని ప్రత్యక్ష దాడులు దిగుతాం. విద్యార్థుల్ని ఏఎస్ఎఫ్ విద్యార్థులపై దాడి చేయటం చాలా బాధాకరం. ఈ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు తల్లికి వందనం పేరుతో 13,000 ఇస్తే అదే 13,000 ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో బుక్స్ కొనడానికి కూడా సరిపోవట్లేదని చెబుతున్నాం.